కౌంట్ 7, 8 మిలియన్ ఉన్నా ఇలా ప్రోగ్రెషన్ బాగుంటే, మూవ్‌మెంట్ బాగుంటే న్యాచురల్‌గా పిల్లలు కావడానికి ఎటువంటి సమస్య ఉండదు. నెక్స్ట్ ఇంకోటేంటంటే మార్ఫాలజీ అంటాము. ఈ మార్ఫాలజీ ఎంత ఉంది అంటే 100 స్పెర్మ్ సెల్స్ మేము కౌంట్ చేసినప్పుడు దాంట్లో ఎన్ని స్పెర్మ్ సెల్స్ బాగున్నాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారము 100లో 4 నార్మల్‌గా ఉంటే సరిపోతది. న్యాచురల్‌గా పిల్లలు పుట్టడానికి 4 ఉంటే ఆటోమేటిక్‌గా మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు స్పెర్మ్ కౌంట్‌లో తేడా ఉంది. స్పెర్మ్ మూవ్‌మెంట్‌లో తేడా ఉంది. స్పెర్మ్ మార్ఫాలజీలో తేడా ఉంది. అప్పుడేం చేయాలి? సో, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అంటే మనం మొదటగా చెక్ చేసుకోవాల్సిందంటే హార్మోన్స్. మనకి ప్రతి వీర్యకణం, ప్రతి స్పెర్మ్ తయారు కావడానికి మనకు కావాల్సింది ఏంటంటే హార్మోన్స్. సో, హార్మోన్స్‌లో మీరు చూసుకోవాల్సిన హార్మోన్స్ ఏంటి? ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్ అండ్ ఎస్ట్రాడియోల్. ఇలా ఈ 5 హార్మోన్స్ చెక్ చేసుకోండి.